హాయ్ అండి. నేను హాలిడేస్ కదండి. హాలిడేస్ అంటే ఎవరికైనా పిల్లలు బయటకు వెళ్ళాలనిపిస్తుంటుంది. నిన్న మా అబ్బాయి అయితే వాళ్ళ డాడీతో బయటకి వెళ్ళాడు. వెళ్ళేసి ఈ పాప్కార్న్ అయితే తెచ్చుకున్నాడు. ఇది చీజ్ అండి, చీజ్తో పాప్కార్న్. ఇది మనం సినిమా హాల్కి వెళ్తే తింటాం కదా, అక్కడైతే మనము 150 రూపాయలు పెట్టి అట్లా తీసుకొని ఖచ్చితంగా తినాల్సి వస్తుంది. అదేదో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. బయట అయితే 150 అయినా కొనుక్కొని తింటామండి. అదేదో ఇంట్లోనే తయారు చేసుకుంటే 30, మొత్తం ఇది 15, అది 15, 30 రూపీస్తో అయిపోతుంది. అందరం తండ్రిగా తినచ్చు. ఇది పాప్కార్న్ ప్యాకెట్, ఇది మసాలా ప్యాకెట్, 2 ఇచ్చారు. ఒక మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను. దీంట్లో ఇవి వేసుకోవాలి. ఇది చీజ్ ఫ్లేవర్ అండి. దీంట్లో నేను ఎటువంటి ఆయిల్ అలాంటివి ఏమి వేయట్లేదు. 2 ప్యాకెట్లు అయితే పోసేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. చూడండి ఎలా వెళ్తున్నాయో. చూసారా, పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మసాలా ఇచ్చారు కదా, నా మసాలా అయితే కలిపేసుకున్నాం. చూసారా, ఈ చీజ్ పౌడర్ అయితే దీంట్లో వేసుకుందాం. ఈ మసాలా పొడి అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలకైతే పెట్టిచ్చేస్తున్నాను. ఇదే పాప్కార్న్ మనం హాల్లో తింటే 150 రూపీస్. అది ఇంట్లో చేసుకుంటే అందరం